సత్యమైన అవినాశీ రుద్రజ్ఞాన యజ్ఞమిది బ్రహ్మ ద్వారా స్థాపించిన అవినాశీ యజ్ఞమిది సత్యమైన అవినాశీ రుద్రజ్ఞాన యజ్ఞమిది బ్రహ్మ ద్వారా స్థాపించిన అవినాశీ యజ్ఞమిది మనోవృత్తులు కలుషితమై వెచ్చు పెరిగే కాలుష్యం మనోవృత్తులు కలుషితమై వెచ్చు పెరిగే కాలుష్యం సహజమైన సంపదలు తరిగిపోయే ఈనాడు సహజమైన సంపదలు తరిగిపోయే ఈనాడు మానవ మారణ హోమానికి నాంది పలికే వక్రబుద్ధి సత్యమైన అవినాశీ రుద్రజ్ఞాన యజ్ఞమిది బ్రహ్మ ద్వారా స్థాపించిన అవినాశీ యజ్ఞమిది దివ్య గుణ సుగంధాన్ని విరాజిల్ల చేయుటకై దివ్య బుద్ధి విధాత శివుడు అవతరించి అవనియందు ఎచ్చు పెరిగిన అధర్మాన్ని ఆహుతి చేయగా పెచ్చు పెరిగిన అధర్మాన్ని ఆహుతి చేయగా సత్య ధర్మ స్థాపనకు సత్యమైన జ్ఞానమిది సత్యమైన అవినాశీ రుద్రజ్ఞాన యజ్ఞమిది బ్రహ్మ ద్వారా స్థాపించిన అవినాశీ యజ్ఞమిది ప్రతికల్పము కల్పతరువు ఈశ్వరీయ యజ్ఞము ప్రతికల్పము కల్పతరువు ఈశ్వరీయ యజ్ఞము అవగుణాలను ఆహుతి చేయు అవినాశీ యజ్ఞమిది అవగుణాలను ఆహుతి చేయు అవినాశీ యజ్ఞమిది సోమరస భాండముతో అమరులుగా మార్చును సత్యమైన అవినాశీ రుద్రజ్ఞాన యజ్ఞమిది బ్రహ్మ ద్వారా స్థాపించిన
అనంతమైన అవినాశీ రుద్రజ్ఞాన యజ్ఞమిది. బ్రహ్మ ద్వారా స్థాపించిన అవినాశీ యజ్ఞమిది. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఎవరైతే ప్రారంభం నుండి భక్తి చేశారో 84 జన్మలు తీసుకున్నారో వారు ఈ జ్ఞానాన్ని చాలా రుచితో వింటారు, సులభంగా అర్థం చేసుకుంటారు. ప్రశ్న: దేవీ దేవతా వంశానికి సమీప ఆత్మల లేక దూరంగా ఉండే ఆత్మల ఎలా తెలుసుకోవాలి? ఎవరైతే దేవీ దేవతా వంశానికి చెందిన ఆత్మలు ఉంటారో వారికి జ్ఞాన విషయాలు విన్న వెంటనే నచ్చుతాయి. వారు తికమక పడరు. ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నం చేస్తారు. అందుకే పిల్లలు నాడి చూసి సేవ చేయాలి. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మీక తండ్రి నిరాకారులని వారు ఇతని శరీరం ద్వారా అర్థం చేయిస్తున్నారని, ఆత్మలపైన మనం కూడా నిరాకారులమని, ఈ శరీరం ద్వారా వింటున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు. కనుక ఇద్దరు తండ్రులు కలిసి ఉన్నారు కదా, ఇరువురు బాబాలు ఇక్కడే ఉన్నారని పిల్లలకు తెలుసు. మూడవ తండ్రిని గురించి మీకు తెలుసు, కానీ ఆ తండ్రి కంటే ఈ తండ్రి మంచివాడు, ఇతని కంటే ఆ తండ్రి మంచివారు నెంబర్ వారుగా ఉన్నారు. అందువల్లే ఈ లౌకిక సంబంధాలు తొలగి ఇరువురితో సంబంధాలు ఏర్పడుతుంది. మనుషులకు ఎలా అర్థం చేయించాలో తండ్రి కూర్చొని తెలియచేస్తూ ఉన్నారు. చిత్ర ప్రదర్శనలో, మేళాలో మీ వద్దకు చాలామంది వస్తారు. 84 జన్మలు అందరూ తీసుకోరని మీకు తెలుసు. 84 జన్మలు తీసుకునేవారు లేక 10 జన్మలు తీసుకునేవారా లేక 20 జన్మలు తీసుకునేవారా అది ఎలా తెలుస్తుంది? ప్రారంభం నుండి ఎవరు ఎక్కువ భక్తి చేశారో వారికి అంత త్వరగా మంచి ఫలితం కూడా లభిస్తుందని పిల్లలు మీకు తెలుసు. భక్తి కొద్దిగా చేసి ఉంటే, ఆలస్యంగా చేసి ఉంటే ఫలితం కూడా అంత తక్కువగా ఆలస్యంగా లభిస్తుంది. ఈ విషయాలు బాబా సేవ చేయువారికి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు భారత్వాసీలైతే దేవీ దేవతలను అంగీకరిస్తారా అని అడగండి. భారతదేశంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా. ఎవరైతే 84 జన్మలు తీసుకునేవారుగా ఉంటారో, ప్రారంభం నుండి భక్తి చేసి ఉంటారో వారు వెంటనే ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము తప్పకుండా ఉండేది. ఈ విషయాలన్నీ ఆసక్తితో ఉంటారు. కొంతమంది ఊరికే చూసి వెళ్ళిపోతారు. కొంతమంది అడగను కూడా అడగరు. బుద్ధికి ఎక్కేనట్లు వెళ్ళిపోతారు. అటువంటి వారు ఇంతవరకు ఇక్కడి వారు కారని అర్థం చేసుకోవాలి. ఇంకా కొంతకాలం తర్వాత అర్థం చేసుకుంటారని భావించాలి. అర్థం చేయించిన వెంటనే కొంతమంది భుజాలు తలలు ఊగుతాయి. దీనివల్ల వీరికి 84 జన్మలు పూర్తిగా ఉన్నాయని భావిస్తారు. ఒకవేళ పూర్తిగా 84 జన్మలు తీసుకున్న వారికి మనం ఎలా తెలుసుకోవాలి అడిగితే, 84 జన్మలు కాకపోయినా 82 జన్మలు దేవీ దేవత ధర్మంలో వచ్చి ఉంటారు. ఇంత మాత్రాన బుద్ధికి ఎక్కకపోతే వీరు 84 జన్మలు తీసుకునేవారు కారని భావించాలి.
దేవతా ధర్మానికి దూరంగా ఉన్నవారు తక్కువగా వింటారు. ఎవరు ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారు ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు. వెంటనే అర్థం చేసుకుంటారు. తక్కువగా అర్థం చేసుకుంటే వీరు ఆలస్యంగా వచ్చేవారని అర్థం చేసుకోండి. భక్తి కూడా ఆలస్యంగా చేసి ఉంటారు. చాలా భక్తి చేసేవారు సూచనతో అర్థం చేసుకుంటారు. డ్రామా రిపీట్ అవుతుంది కదా, ఆధారమంతా భక్తిపైనే ఉన్నది. ఈ బాబా అందరికంటే నెంబర్ 1 భక్తి చేశారు. తక్కువ భక్తి చేసి ఉంటే ఫలితం కూడా తక్కువగానే లభిస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. మందబుద్ధి కలవారు ధారణ చేయలేరు. ఈ మేళాలు చిత్ర ప్రదర్శనలైతే జరుగుతూనే ఉంటాయి. చిత్రాలు అన్ని భాషలలో వెలువడతాయి. మొత్తం ప్రపంచానికంతా అర్థం చేయించాలి కదా. మీరు సత్యమైన సందేశకులు లేక దూతలు. ఈ ధర్మస్థాపనకులైతే ఏమీ చెయ్యరు. వారు గురువులు కాదు, గురువులమని అంటారు. కానీ వారు సద్గతి దాతలు కారు. వారు వచ్చినప్పుడు వారి సంస్థయే లేకుంటే సద్గతి ఎవరికి ఇస్తారు? ఎవరైతే సద్గతినిస్తారో వారే గురువు. దుఃఖ ప్రపంచం నుండి శాంతి ధామానికి తీసుకువెళ్ళాలి. యేసుక్రీస్తు మొదలైన వారు గురువులు కారు. వారు కేవలం ధర్మస్థాపకులు. వారికి ఏ ఇతర పొజిషను లేదు. మొట్టమొదట సతో ప్రధానంలో, తర్వాత సతో రజో తమోలో ఎవరు వస్తారో వారికే హోదా ఉంటుంది. వారు కేవలం వారి ధర్మాన్ని స్థాపన చేసి తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే అందరూ తమో ప్రధాన అవస్థలోకి వస్తారో అప్పుడు తండ్రి వచ్చి అందరినీ పవిత్రంగా చేసి తీసుకువెళ్తారు. పవిత్రమైతే పతిత ప్రపంచంలో ఉండలేరు. పవిత్ర ఆత్మలు ముక్తిధామానికి వెళ్ళిపోతాయి. తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు. వారు ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు. కానీ దాని అర్థం కూడా ఎవరికీ తెలియదు. అర్థము తెలుసుకుంటే వారిని కూడా తెలుసుకుని ఉండేవారు. సత్యయుగంలో భక్తి మార్గంలోని పదాలు కూడా వాడరు. అందరూ తమ తమ పాత్రలు డ్రామాలో నిర్ణయించబడినట్లు అభినయిస్తూ ఉంటారు. ఒక్కరు కూడా సద్గతిని పొందలేరు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభిస్తూ ఉంది. కల్పంలో సంగమ యుగంలోనే వస్తానని తండ్రి కూడా చెప్తూ ఉన్నారు. దీనిని కళ్యాణకారి సంగమ యుగమని అంటారు. ఏ ఇతర యుగము కళ్యాణకారి కాదు. సత్యత్రేతాల సంగమానికి ఏ గొప్పతనమూ లేదు. సూర్యవంశము గతించి మళ్ళీ చంద్రవంశీయుల రాజ్యము నడుస్తుంది. చంద్రవంశము నుండి వైశ్యవంశీయులుగా అయిన తర్వాత చంద్రవంశం గతించిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. చిత్రాలు మొదలైనవి ఉన్నందున మన పెద్దవారు సూర్యవంశీయులను చంద్రవంశీయులు కూడా ఉండేవారని భావిస్తారు. వారు మహారాజులు, వీరు రాజులు. వారు చాలా ధనవంతులుగా ఉండేవారు. అయినా చంద్రవంశీయులు పాస్ అవ్వలేదు కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు. ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. పతీతు నుండి పావనంగా చేయమని, ముక్తినివ్వమని అందరూ అడుగుతారు. సుఖాన్ని ఇవ్వమని ఎవ్వరూ కోరరు. ఎందుకంటే శాస్త్రాలలో సుఖాన్ని నిందించారు. మనశ్శాంతి ఎలా లభిస్తుందని అందరూ అడుగుతారు. పిల్లలు మీకు సుఖము, శాంతి రెండూ లభిస్తాయని మీరు అర్థం చేసుకున్నారు. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది. ఎక్కడ అశాంతి ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. సత్యయుగంలో సుఖశాంతులు రెండూ ఉంటాయి. ఇక్కడ దుఃఖము, అశాంతులు ఉన్నాయి. ఇదంతా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మాయా రావణ్ణు మిమ్మల్ని ఎంత తుచ్చబుద్ధిగా చేసేశాడు.
ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. తండ్రి అంటూ ఉన్నారు, నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. నా పాత్ర ఉండేది ఇప్పుడే. ఆ పాత్రను నేనిప్పుడు అభినయిస్తున్నాను. కల్పకల్పము మీరు వచ్చి భ్రష్టాచార పతిత్ నుండి శ్రేష్టాచార పవిత్రులుగా చేస్తారని కూడా అంటారు. భ్రష్టాచారిగా రావణం ద్వారా అయ్యారు. కానీ ఇప్పుడు తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా చేస్తూ ఉన్నారు. ఈ గాయనానికి అర్థం కూడా తండ్రే వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. అకాల సింహాసనం పైన కూర్చునే వారికి దీని అర్థం తెలియదు. ఆత్మలు అకాల మూర్తులని, ఈ శరీరము ఆత్మకు ఒక రథమని, దీనిపై మృత్యువు లేని ఆత్మ విరాజమానమై ఉంటుందని తండ్రి మీకు అర్థం చేయించారు. సత్యయుగంలో మిమ్మల్ని మృత్యువు కబళించదు. అకాల మృత్యువు ఎప్పుడూ జరగదు. దాని పేరే అమరలోకము. ఇది మృత్యులోకము. అమరలోకము మృత్యులోకంకి అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మీకు చాలా సులభంగా అర్థం చేయిస్తాను. కేవలం నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు పావనమవుతారు. సాధు సత్పురుషులు మొదలైన వారు కూడా పతిత పావన అని పాడుతూ పతిత పావనులైన తండ్రిని పిలుస్తారు. ఎక్కడకు వెళ్ళినా పతిత పావన అని తప్పకుండా అంటారు. సత్యం ఎప్పుడూ దాగబడదు. ఇప్పుడు పతిత పావనుడైన తండ్రి వచ్చారని, మనకి జారి చూపిస్తూ ఉన్నారని మీకు తెలుసు. కల్పక్రితం కూడా స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరిని స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారని తెలిపించారు. మీరంతా ప్రియుడైన నాకు ప్రేయసీలు అని నేను చెప్పాను. ఆ ప్రేయసీ ప్రియులు ఒక్క జన్మకు మాత్రమే ఉంటారు. కానీ మీరు జనం జన్మాంతరాల ప్రేయసులు. ఒరే ఓ ప్రభు అని నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇచ్చేవారైతే ఒక్క తండ్రే కదా. పిల్లలంతా తండ్రినే అడుగుతారు. ఆత్మ దుఃఖపడినప్పుడు తండ్రిని స్మృతి చేస్తుంది. సుఖంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు. దుఃఖములో బాబా మీరొచ్చి సద్గతివ్వండి అని అందరూ స్మృతి చేస్తారు. గురువు వద్దకు వెళ్ళినప్పుడు నాకు పుత్రుణ్ణి ఇవ్వమని అడుగుతారు కదా. పుత్రుడు జన్మిస్తే చాలా సంతోషిస్తాడు. పుత్రుడు కలగకపోతే ఈశ్వరుడు అలా వ్రాశారు అని అంటారు. డ్రామాని గురించి అయితే వారికి తెలియదు. ఒకవేళ వారు డ్రామా అని అంటే అంతా తెలిసుండాలి. మీకు డ్రామా గురించి తెలుసు, ఇతరుల ఎవ్వరికీ తెలియదు. ఏ శాస్త్రాలలోనూ లేదు. డ్రామా అంటే డ్రామా దాని ఆది మధ్యంతాలు తెలిసుండాలి. తండ్రి అంటూ ఉన్నారు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తాను. 4 యుగాలు సమానంగా ఉన్నాయి. స్వస్తిక్ గుర్తుకి కూడా మహత్వం ఉంది కదా. ఖాతాలు మొదలు పెట్టినప్పుడు స్వస్తిక్ గుర్తు వేస్తారు. ఇది కూడా ఖాతానే కదా. మనకు లాభం ఎలా కలుగుతుంది, తర్వాత ఎలా నష్టపోతాము? పడుతూ ఇప్పుడు పూర్తిగా నష్టపోయాము. ఇది గెలుపు ఓటముల ఆట. ధనం ఆరోగ్యం రెండూ ఉంటే సుఖం ఉంటుంది. ధనం ఉండి ఆరోగ్యం లేకుంటే సుఖం లేదు. మీకు నేను ఆరోగ్యము సంపద 2 ఇస్తాను. కావున సంతోషం ఉండనే ఉంటుంది. ఎవరైనా శరీరాన్ని వదిలితే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని నోటితో అంటారు, కానీ లోపల దుఃఖిస్తూ ఉంటారు. స్వర్గానికి వెళ్తే ఇంకా సంతోషం ఉండాలి. మళ్ళీ వారి ఆత్మను నరకంలోకి ఎందుకు పిలుస్తారు? కొంచెం కూడా అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. బీజము వృక్షముల రహస్యం కూడా
తెలియచేస్తూ ఉన్నారు. ఇటువంటి వృక్షమును ఇంకెవ్వరూ తయారు చేయలేరు. దీనిని ఆ బ్రహ్మకు తయారు చేయలేదు. వీరికి గురువు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఉంటే వేరే శిష్యులు కూడా ఉండేవారు కదా. ఇతనికి ఎవరో ఒక గురువు నేర్పించారని అనుకుంటారు, లేక పరమాత్మ శక్తి ప్రవేశించిందని మనుషులు భావిస్తారు. అరే, పరమాత్మ శక్తి ఎలా ప్రవేశిస్తుందో పాపం వారికి కొంచెం కూడా తెలియదు. తండ్రి స్వయంగా కూర్చొని తెలుపుతూ ఉన్నారు, నేను సాధారణ శరీరంలో వచ్చి మిమ్మల్ని చదివిస్తాను. ఇతను కూడా వింటాడు. మనపైన గమనమైతే ఉంటుంది. ఇతను కూడా విద్యార్థియే. ఇతను తనను గురించి ఇంకేమీ చెప్పరు, భావించరు. ప్రజాపిత కూడా ఒక విద్యార్థియే. ఇతను భలే వినాశం కూడా చూశాడు, కానీ ఏమీ అర్థమే చేసుకోలేదు. మీరు అర్థం చేసుకుంటున్నట్లు ఇతను కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకున్నాడు. తండ్రి మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మధ్యలో ఇతను కూడా అర్థం చేసుకుంటూ ఉంటాడు, చదువుతూ ఉంటాడు. ప్రతి ఒక్క విద్యార్థి చదివేందుకు పురుషార్థం చేస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు సూక్ష్మవతన వాసులు. వారి పాత్ర ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి ప్రతి విషయము తనంతకు తానే అర్థం చేయిస్తారు. మీరు ఏ ప్రశ్నలు అడిగే అవసరం లేదు. శివ పరమాత్మ పైన ఉంటారు, ఆ తర్వాత దేవీ దేవతలు ఉంటారు. మరి ఇరువురిని ఎలా కలుపుతారు? తండ్రి వచ్చి ఇతనిలో ప్రవేశిస్తారని, అందుకే బాప్ దాదా అంటారని పిల్లలైనా మీకిప్పుడు తెలుసు. తండ్రి వేరే, దాదా వేరే. తండ్రి అంటే శివుడు, దాదా అంటే బ్రహ్మ. వారసత్వము శివుని నుండి ఇతని ద్వారా లభిస్తుంది. బ్రాహ్మణులు బ్రహ్మ సంతానము. డ్రామా ప్లాన్ అనుసారము తండ్రి దత్తత చేసుకున్నాడు. ఇతను నెంబర్ 1 భక్తుడని తండ్రి అంటూ ఉన్నారు. 84 జన్మలు కూడా ఇతనే తీసుకున్నాడు. నలుపు తెలుపు అని ఇతనినే అంటారు. కృష్ణుడు సత్యయుగంలో తెల్లగా ఉంటాడు, కలియుగంలో నల్లగా ఉంటాడు. ఇప్పుడు పతితంగా ఉన్నాడు కదా, మళ్ళీ పావనంగా అవుతారు. మీరు కూడా ఇలాగే అవుతారు. ఇది ఇనుప యుగంలోని ప్రపంచము, అది స్వర్ణయుగంలోని ప్రపంచము. మెట్లను గురించి ఎవరికీ తెలియదు. వెనుక వచ్చేవారు 84 జన్మలు తీసుకోరు. వారు తప్పకుండా తక్కువ జన్మలే తీసుకుంటారు. అందుకే మెట్ల చిత్రంలో వారిని ఎలా చూపిస్తారు. అందరికంటే ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారో, తక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారో బాబా అర్థం చేయించారు. దీనిని జ్ఞానమని అంటారు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగర్లు, పతిత పావనులు. ఆది మధ్య అంతముల జ్ఞానం వినిపిస్తారు. వారంతా నేతి నేతి అంటూ వచ్చారు. తమ ఆత్మల గురించి తెలియనప్పుడు తండ్రిని గురించి ఎలా తెలియసుకోగలరు? కేవలం మాట వరుసకు ఆత్మ అని అంటారు, కానీ ఆత్మ అంటే ఏమిటో దానిని గురించి ఏమాత్రమూ తెలియదు. ఆత్మ అవినాశి అని, అందులో 84 జన్మల అవినాశి పాత్ర రచించబడి ఉంటని ఇప్పుడు మీకు తెలుసు. ఇంత చిన్న ఆత్మలో అంత పాత్ర నిండి ఉండి బాగా విని అర్థం చేసుకుంటే వీరు దగ్గర వారని భావించాలి. వారి బుద్ధిలో కూర్చోకుంటే ఆలస్యంగా వచ్చేవారుగా ఉంటారు. నాడి చూసి వినిపించాలి. అర్థం చేయించేవారు కూడా నెంబరుగా వారుగా ఉన్నారు కదా. మీ చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. కొంతమంది ఉన్నతమైన రాజపదవి పొందుతారు. కొంతమంది ప్రజలు నౌకర్లు చాకర్లుగా అవుతారు. కానీ సత్యయుగంలో ఏ దుఃఖము ఉండదు. దానిని సుఖధామము, స్వర్గము అని అంటారు. ఒకప్పుడు ఉండేది కనుక దానిని స్మృతి చేస్తారు. స్వర్గం ఎక్కడో పైన ఉందని
మనుషులు భావిస్తారు. దిల్వాలా మందిరంలో మీ జ్ఞాపక చిహ్నాలే పూర్తిగా నిలబడి ఉన్నాయి. ఆది దేవుడు, ఆది దేవి మరియు పిల్లలు కింద యోగములో కూర్చొని ఉన్నారు. పై భాగంలో స్వర్గరాజ్యం ఉంది. మనుషులు దర్శనం చేసుకుంటారు, ధనం నుంచుతారు, కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. పిల్లలు, మీకు జ్ఞాన 3వ నేత్రం లభించింది. మీరు అందరికంటే ముందుగా తండ్రి జీవిత చరిత్రను తెలుసుకోవాలి. అంతకంటే ఇంకేం కావాలి? తండ్రిని తెలుసుకున్నందున సర్వము తెలిసిపోతుంది. అందువల్లే సంతోషం ఉండాలి. ఇప్పుడు మనము సత్యయుగంలోనికి వెళ్ళి బంగారు భవనాలు కట్టిస్తామని, రాజ్యపాలన చేస్తామని మీకు తెలుసు. సేవాధారి పిల్లల బుద్ధిలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మల తండ్రి ఇస్తున్నారని ఉంటుంది. వారిని స్పిరిచువల్ ఫాదర్ అని అంటారు. వారే సద్గతి దాత, సుఖశాంతుల వారసత్వం ఇస్తారు. ఈ నిచ్చెన భారతీయులది. వారే 84 జన్మలు తీసుకుంటారని ఇతరులకు అర్థం చేయించవచ్చు. మీరు వచ్చేదే మధ్యలో అయినప్పుడు మీకు 84 జన్మలు ఎలా ఉంటాయి? అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకునేది మేము. ఇది బాగా అర్థం చేసుకునే విషయాలు. ముఖ్యమైనది పతీత్ నుండి పావనంగా అయ్యేందుకు బుద్ధి యోగాన్ని తండ్రితో లగ్నం చేయాలి. పావనంగా అవుతామని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితమైన ఒక్కసారి ఎముకల గూడు విరిగిపోతుంది. 5 అంతస్తుల భవనం నుండి కింద పడినట్లవుతుంది. బుద్ధి అపవిత్రం అవుతుంది. మనస్సు లోపల తింటూ ఉంటుంది. నోటి నుండి మాట రాదు. అందుకే హెచ్చరికగా ఉండమని తండ్రి చెప్తూ ఉన్నారు. मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే. ధారణ: ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకుని బంధనముక్తులుగా అవ్వాలి. స్వయాన్ని అకాలమూర్తి ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి. సత్యమైన సందేశకులుగా, దాతలుగా అయ్యి అందరికీ శాంతిధామము, సుఖధామాలకు మార్గాన్ని తెలపాలి. కళ్యాణకారి సంగమయుగంలో ఆత్మలందరి కళ్యాణం చెయ్యాలి. వరదానము: తండ్రి మరియు సేవ యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని అనుభవం చేసే సర్వ ఆకర్షణ ముక్తభవ. ఎలాగైతే సేవకునికి సదా సేవ మరియు యజమాని గుర్తుంటారో, అలా సత్యమైన సేవకులైన సత్యమైన సేవాధారి పిల్లలకు తండ్రి మరియు సేవ తప్ప వేరే ఏదియూ గుర్తుండదు. దీని ద్వారానే ఏకరస స్థితిలో ఉండే అనుభవం అవుతుంది. వారికి ఒక్క తండ్రి యొక్క రసం తప్ప ఇతర రసాలన్నీ నీరసంగా అనిపిస్తాయి. ఒక్క తండ్రి రసం అనుభవమైన కారణంగా ఇంకెక్కడకు ఆకర్షణ వెళ్ళదు. ఈ ఏకరస స్థితి యొక్క తీవ్ర పురుషార్థమే సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా చేస్తుంది. ఇదే శ్రేష్టమైన గమ్యము. స్లోగన్: నాజూకు పరిస్థితుల పరీక్షలో పాస్ అవ్వాలంటే మీ స్వభావాన్ని శక్తిశాలిగా చేసుకోవాలి. అచ్చా. ఓం శాంతి.
తపశ్శక్తితో యోగ సాధనతో పావన యుగము సాధించు రాజయోగివై తపశ్శక్తితో యోగ సాధనతో పావన యుగము సాధించు నీ తపో దృష్టితో పావనమగును ఈ పతిత సృష్టి పంచతత్వములు తేజరిల్లును యోగ జీవన ప్రకాశముతో నీ తపో దృష్టితో పావనమగును ఈ పతిత సృష్టి పంచతత్వములు తేజరిల్లును యోగ జీవన ప్రకాశముతో యోగ దృష్టితో నీ మదిలోని మాలిన్యములే తొలగించు యోగ దృష్టితో నీ మదిలోని మాలిన్యములే తొలగించు రాజయోగివై తపశ్శక్తితో యోగ సాధనతో పావన యుగము సాధించు శివపితాతో నీ సంబంధము తొలగించు దేహబంధము ఆత్మరూపంలో జ్యోతి బిందువై యోగదానమును అందించుము శివపితాతో నీ సంబంధము తొలగించు దేహబంధము ఆత్మరూపంలో జ్యోతి బిందువై యోగదానమును అందించుము యోగధారా ప్రవహించగా యోగామృతము త్రాగించు యోగధారా ప్రవహించగా యోగామృతము త్రాగించు రాజయోగివై తపశ్శక్తితో యోగ సాధనతో పావన యుగము సాధించు యోగమే సత్యమైన సంజీవని అవినాశి మార్గదర్శిని రాజ ఋషులైన గమ్యమొక్కటే యోగ మార్గము శ్రేష్టమైనది
యోగమే సత్యమైన సంజీవని అవినాశి మార్గదర్శిని రాజ ఋషులైన గమ్యమొక్కటి యోగ మార్గము శ్రేష్టమైనది రాజయోగమే గమ్యమైనది సాధన చేసి సాధించు రాజయోగమే గమ్యమైనది సాధన చేసి సాధించు రాజయోగివై తపశ్శక్తితో యోగ సాధనతో పావన యుగము సాధించు రాజయోగివై తపశ్శక్తితో యోగ